అక్క కొండ సురేఖరమ్మని మాట్లాడుతుందిగా కోరుతా ఉన్నాం. మీద ఈరోజు నాయకులు రేవంత్ రెడ్డి గారు ఎంపీ ప్రచార కార్యక్రమం నీలం మధు కోసం వచ్చినందుకు వారికి వేలాది మంది ఆహ్వానం పలికినందుకు మీ అందరికీ కూడా నమస్కరిస్తా ఉన్నాను. వేదిక మీద ఉన్న పెద్దలకి మీ అందరికీ కూడా హృదయపూర్వక. నాకు తెలిసి ఈరోజు పోడు ఎందుకంటే ఈ గడ్డ మీద నాకు ఎదురు లేదు, నేను చెప్పిందే వేదం, నా అడ్డ అని ఇన్ని రోజులు మరి అనుకున్నటువంటి వ్యక్తి అధికారం చెప్పే ప్రజలు ఎవరైనా భయపడతారు. అధికారం పోతే బానిస సంఖ్యలు తెచ్చుకొని ఈరోజు బయటికి వచ్చారు అని చెప్పడానికి ఈ మీటింగే నిదర్శనం. ఇక్కడ హరీష్ రావు బాధితులు కోకొల్లలుగా ఉన్నారన్నా ఎప్పుడు అవకాశం వస్తే ఆయన మీద పగ తీర్చుకునేటువంటి పద్ధతిలో ఉన్నారు. ఈరోజు వాళ్ళకు అవకాశం వచ్చింది. బీసీ బిడ్డను, ఒక ముదిరాజు బిడ్డను మీరు ఇక్కడ క్యాండిడేట్ గా పెట్టి వాళ్ళకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మనమందరం కూడా మన బీసీ బిడ్డ ముదిరాజు బిడ్డను భారీ మెజారిటీతో గెలిపించుకుందామా? బీసీ నాయకులు అందరు చేతులెత్తండి. బీసీలు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నాం? ఒక్కొక్కరం 10 ఓట్లు వేసినా సరే నా ముదిరాజు బీసీ బిడ్డ భారీ మెజారిటీతో గెలుస్తాడు. 1,00,000కు తక్కువ కాకుండా మెజారిటీ తీసుకురావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ బీసీల ఐక్యత మన రేవంత్ రెడ్డి గారికి నమస్కారాలు, ధన్యవాదాలు. మీ ఆశీర్వాదంతో మధు ఎంపీ క్యాండిడేట్ గా ఈ 30 సంవత్సరాల కనీస సంఖ్యలను కాలాలను తెంచుకొని పార్లమెంటులో అడుగు పెట్టబోతా ఉన్నాడు. సహకారం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై కాంగ్రెస్, చేతి గుర్తుకే రేవంత్ అన్న నాయకత్వం, జై కాంగ్రెస్. ఇప్పుడు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి